కార్తీక పురాణం 14వ అధ్యాయం. మాస చతుర్దశ్రీ మహత్యము. మాస శివరాత్రి వ్రత ఫలము. కార్తీక పూర్ణమాది మందు వృషోత్కరమును ఆబోతు అచ్చుపోయేట చేయువానికి జన్మాంతరీయ పాపములు కూడా నశించును. కార్తీక వ్రతము మనుష్యలోకమందు దుర్లభము, సులభముగా ముక్తినిచ్చినది. కార్తీక పూర్ణిమ నాడు పితృప్రీతిగా వృషోద్గరము చేయువానికి 1,000,000 మారులు గయా శ్రాద్ధమును చేసిన ఫలము గలుగును. రాజా, స్వర్గమందున్న పితరులను మన వంశమందైవనను కార్తీక పూర్ణిమ నాడు నల్లని గిత్తను, గిత్తదుడను లేక ఆబోతును విడుచునా అట్లయిన మనము తృప్తి పొందుమని కోరుచుందురు. ధనవంతుడు కానీ దరిద్రుడు కానీ కార్తీక పూర్ణిమ రోజున వృషోద్గరమును చేయనివాడు యమలోకమందు అందత మిశ్రమను నరకమును పొందును. కార్తీక పూర్ణిమ రోజున వృషోద్గరము చేయక గయా శ్రాద్ధమాచరించను. ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను, పుణ్యతీర్థములు సేవించినను, మహాలయము పెట్టినను పితరులకు తృప్తి లేదు. వాటన్నిటికంటే కోడెదూడెను అచ్చుపోయిట మిక్కిలి గొప్పది. గయా శ్రాద్ధము వృషోద్గరము సమానమని విద్వాంసులు వచించిరి. కాబట్టి కార్తీక పూర్ణిమ నాడు వృషోద్గర్గము సుఖమునిచ్చును. అనేక మాటలతో పని ఏమున్నది? కార్తీక మాసమందు అన్ని పుణ్యముల కంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవృణ, మనుష్యరుణ, పితృరుణముల నుండి విముక్తుడగును. కార్తీక పూర్ణిమ నాడు దక్షిణతో కూడా దాత్రి ఫలమును, ఉసిరిక పండును దానమిచ్చువాడు సార్వభౌముడగును, అనగా భూమికి ప్రభు అగును. కార్తీక పూర్ణిమ నాడు దీపదానం ఆచరించువాడు విగతపాపుడై పరమపదము పొందును. కార్తీక మాసమందు దీపదానం ఆచరించు వాని మనోవాక్కాయమును కృత పాపములనియు నశించును. కార్తీక పూర్ణిమ నాడు ఈశ్వరలింగ దానమాచరించువాడు ఈ జన్మమందు అనేక భోగములు అనుభవించి ఉత్తర జన్మమందు సార్వభౌముడగును. ఈశ్వరలింగ దానము వలన సమస్త పాపమును నశించును, పుణ్యము కలుగును. కార్తీక మాసమందు లింగదానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమును కరిగిపోవు. కార్తీక వ్రతము అనంత ఫలప్రదము, సామాన్యముగా దొరకనిది కనుక కార్తీక మాసమందు ఇతరుల అన్నమును భుజించుట, పితృవేషమును, తినగూడని వస్తువులు భక్షించుట, శ్రాద్ధాన్నము సేవించుట అనగా భోక్తగా నుండుట, తిలదానము గ్రహించుట ఈ 5 విడువలను. కార్తీక మాసమందు శంఖాన్నము, శూద్రాన్నము, దేవార్చకుల అన్నము, అపరిశుద్ధాన్నమును, కర్మలను విడిచిపెట్టిన బాని అన్నమును, విధవానను భుజించరాదు. కార్తీక మాసమున అమావాస్య మందును, పూర్ణిమ యందును, పితృదినమందును, ఆదివారమందును, సూర్యచంద్రగ్రహణములందును రాత్రి భోజనము చేయరాదు. కార్తీక మాసము ఏకాదశి నాడు రాత్రింబవళ్ళును, వ్యతిపాత, వైద్యుతి మొదలైన నిషిద్ధ దినములందు రాత్రి భుజించరాదు. అప్పుడు ఛాయానక్తము చేయవలను గాని రాత్రి భోజనము చేయకూడదు. ఛాయానక్తమే రాత్రి భోజన ఫలం ఇచ్చును. కనుక రాత్రి భోజనము కూడని దినములను కార్తీక వ్రతము చేయువాడు ఛాయానక్తమునే గ్రహించవలను. ఛాయానక్తం అనగా తన శరీరము కొలతకు రెట్టింపు నీడ వచ్చినప్పుడు భుజించుట. ఇది నిషిద్ధ దినములందు గృహస్థులకు ఎల్లప్పుడూ యతి విధువులకు ఛాయానక్తము విహితము. సమస్త పుణ్యములను ఇచ్చు కార్తీక మాసమందు నిషిద్ధ దినములందు భుజించు వాని పాపములు అనంతమగులను. ఆ పాప విస్తారము నేనెట్లు చెప్పగలను? చెప్పుటకు కూడా ఆసక్తుడును. కాబట్టి విచారించి కార్తీక వ్రతమును ఆచరించవలను. కార్తీక మాసమందు తలంబు కొనుట, పగలు నిద్రయు, కంచుపాత్రలో భోజనము, మఠాన్న భోజనము, గృహమందు స్నానము, నిషిద్ధ దినములందు రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద ఈ 7ను జరపకూడదు. తైలాభ్యంగము తలంటుకొనుట. కార్తీక మాసమందు శరీర సామర్థ్యం ఉండియు గృహమందు ఉష్ణోదక స్నానం ఆచరించిన ఎడల ఆ స్నానము కళ్ళుతో స్నానమగునని బ్రహ్మదేవుడు చెప్పెను. తులయందు రవి ఉండగా కార్తీక మాసమందు నదీ స్నానము ముఖ్యము, సర్వశ్రేష్టము. తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు 4 రోజులు నదీ స్నానమే చేయవలను. అట్లు నది ఉండినచో తటాకమందు కానీ, కాలువలందు కానీ, బావుల వద్ద కానీ స్నానము చేయవలను. తటాక కూపల యందు స్నాన సమయంలో గంగా ప్రార్థన చేయవలను. ఇది గంగ యందున, గోదావరి యందున, మహానదుల యందున అవసరము. గంగా, గోదావరి మొదలైన నదులు సన్నిధిలో లేనప్పుడు తటాక స్నానం కర్తవ్యము. గంగకు నమస్కరించవలను. కార్తీక మాసమందు ప్రాసస్నానం ఆచరించువాడు నరకమందు యాతనను అనుభవించి తరువాత చండాలుడై పుట్టును. గంగాది సమస్త నదులను స్మరించి స్నానము చేసి సూర్యమండలగతుడైన హరి ధ్యానించి హరిచరిత్రను విని గృహమునకు వెళ్ళవలను. పగలు చేయదగిన వ్యాపారములన్నీ చేసుకొని సాయంకాలము తిరిగి స్నానము చేసి ఆచమించి పూజాస్థానమందు పీఠముంచి దాని యందు శంకరుని ఉంచి
పంచామృతములతోనూ ఫలోదకములతోనూ కుశోదకములతోనూ మహాస్నానము చేయించి షోడశోపచారణను పూజించవలను. తరువాత శంకరుని ఆవాహనము చేయవలను. శంకరాయ ఆవాహనం సమర్పయామి. తరువాత వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి. గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి. లోకేశ్వరాయ ఆద్యం సమర్పయామి. రుద్రాయ ఆచమనీయం సమర్పయామి. గంగాధరాయ స్నానం సమర్పయామి. ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి. జగన్నాథాయ ఉపవీతం సమర్పయామి. కపాలధరిణే గంధం సమర్పయామి. ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి. పూర్ణ గుణాత్మనే పుష్పం సమర్పయామి. తేజోరూపాయ దీపం సమర్పయామి. లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి. లోక సాక్షినే తాంబూలం సమర్పయామి. భవాయ ప్రదక్షిణం సమర్పయామి. కపాలినే నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారం షోడశోపచారముల చేత శంకరుని పూజింపవలను. తన శక్తి కొలది దీపమాలను సమర్పించి శక్తివంచన చేయక బ్రాహ్మణులకు దానం ఇవ్వవలను. ఈ ప్రకారం కార్తీక మాసం అంతయు బ్రాహ్మణులతో కూడి నక్తవ్రతమును చేయువాడు 1000 సోమయాగముల, 100 వాజపేయ యాగములు, 1000 అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందును. కార్తీక మాసం అంతయు నంది ప్రకారము మాస నక్త వ్రతం ఆచరించువాడు పాపమును సమూలముగా సంహరించుకొని నారదాదులు చెప్పిరి. కార్తీక మాసమందు మాస నక్షత్ర వ్రతము వలన పుణ్యమధికమగును, సమస్త పాపమును నశించును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమున చతుర్దశి అందు పితృప్రీతి కొరకు బ్రాహ్మణునకు భోజనమునకు పెట్టిన ఎడల పితరులందరూ తృప్తి పొందును. కార్తీక మాసమున శుక్ల చతుర్దశి నాడు ఔరస పుత్రుడు తిల తర్పణమాచరించిన ఎడల పితృలోకస్తులైన పితరులు తృప్తి నొందుదురు. కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఫలదానం ఆచరించి వాని సంతతికి విచ్ఛేదము కలగదు, సందేహము లేదు. కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఉపవాసం ఆచరించిన శంకరుని ఆరాధించి లింగదానం ఆచరించువాడు కైలాసమునకు ప్రభువగును. సమస్త పాపములను పోగొట్టు నదియు సమస్త పుణ్యములను వృద్ధిపరచు నదియు అయిన కార్తీక వ్రతమును చేయువాడు విగత పాపుడై మోక్షమొందును. పవిత్రకరమైన ఈ అధ్యాయంను భక్తితో వినువారు సమస్త పాతకములను ప్రాయశ్చిత్తము చేసుకున్న వారగుదురు. కార్తీక పురాణం 14వ అధ్యాయం సంపూర్ణం. హర నమ పార్వతీపతే, హర హర మహాదేవ.